బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలల్లో కనీసం 10-20 మంది జడ్పీటీసీలు కూడా లేరు. జెండా కట్టేటోడు కూడా లేడు. మీకు చిత్తశుద్ధి ఉంది, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు అందరు కలేజా ఉంటే మీరు సర్పంచ్ నిలబడి గెలిపియ్యి. వద్దనే అంటారు, ఉట్టి మాటలు కాదు. ఎప్పుడన్నా బీజేపీ సర్పంచులు కానీ గెలిచినట్టు ఇక్కడ చరిత్రలో ఉందా? చెప్పండి మీరే. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు సరే ఎమ్మెల్యేలు ఉన్న ప్లేస్లలో ఒకరో ఇద్దరో అటు ఇటు అయిండ్రేమో తప్ప బీజేపీకి అంత సీన్ సితారా లేదు. వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. వీళ్ళు 8 మంది ఎంపీలు ఉండి యూరియా గురించి కనీసం వీళ్ళు ధర్నాలు, తెలంగాణ రాష్ట్రం ధర్నా చేస్తే కూడా వీళ్ళు తెలంగాణ ఎంపీలుగా గెలిచి వీళ్ళ చక్కదనాలకు తెలంగాణ రైతన్నలు బాధపడుతుంటే యూరియా కోసం ధర్నాలో పాల్గొనలేని అసమర్థులు ఈ ఎంపీలు. తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు అసమర్థులు, బీజేపీ ఎంపీలు. అలాంటి వ్యక్తుల గురించి మనము ఎక్కడ పోతున్నాం? వీళ్ళకైనా మనం ఓటేసి గెలిపించుకుందాం అన్నది. ఇవాళ యూరియా తెలంగాణ నుంచి గెలిచిన మీరు ఎంపీలు, యూరియా అనేది రైతులకు, తెలంగాణ బిడ్డలకు, పక్క రాష్ట్రం గురించి కాదు. తెలంగాణ యూరియా ఇచ్చేది అనేది మీ అబ్బ సొమ్ము కాదు, మీ అయ్యే సొమ్ము కాదు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ యూరియా ఇవ్వాలి. అలాంటి వ్యక్తులు మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడతాం.